ఇక సిరి, హరికృష్ణ ఒకరినొకరు ఢీకొట్టుకొని పడిపోతారు. "నువ్వు ఈ స్కూల్‌లో జాయిన్ అయ్యావా" అని అంటే, "నువ్వు అయ్యావా" అని ఒకరినొకరు అనుకుంటారు. "నువ్వు జాగ్రత్తగా చూసుకొని నడువు. లేదంటే మా అమ్మ చీరలన్నీ నీ దెబ్బల కోసం చింపేస్తుంది" అని హరికృష్ణ సిరితో అంటాడు. ఇక సిరి హరికృష్ణని హరికృష్ణ, హరికృష్ణ అని పేరు పెట్టి పిలిచి ఏడిపిస్తూ ఉంటుంది. ఇక లక్ష్మి రావడం చూసిన సిరి, "హాయ్ ఏంజెల్ ఆంటీ" అని పిలుస్తుంది. "అదేంటమ్మా అలా పిలుస్తున్నావు" అంటే, "నేనెప్పుడు పడిపోయినా మీరు నన్ను దేవతలా వచ్చి కాపాడుతున్నారు కదా! అందుకే ఏంజెల్ ఆంటీ అని పిలుస్తున్నా" అని సిరి అంటుంది. ఇక లక్ష్మి పాపని పట్టుకొని, "ఏంటమ్మా ఒళ్ళంతా ఇలా కాలిపోతుంది, జ్వరమా" అని అడిగితే, "అవును ఆంటీ" అని సిరి అంటుంది. "ఇంత జ్వరంలో ఎందుకొచ్చావని" లక్ష్మి అడిగితే, "ఈరోజు స్కూల్‌లో జాయినింగ్‌కి లాస్ట్ డే అని వచ్చానని" సిరి చెప్తుంది. లక్ష్మి సిరితో చాలా ప్రేమగా మాట్లాడుతుంది. "ఆంటీ మిమ్మల్ని ఒకసారి హగ్ చేసుకోవచ్చా" అని సిరి అనగానే, లక్ష్మి ప్రేమతో పిలిచి సిరిని హత్తుకుంటుంది. హరికృష్ణ ఉడికిపోయి, "మా అమ్మని వదులు, వదులు" అని అంటాడు. "నువ్వలా అంటే నేను ఆంటీని మా ఇంటికి తీసుకెళ్ళిపోతా" అని సిరి అంటుంది. "మా అమ్మని నేను వదలను" అని హరికృష్ణ లక్ష్మిని హగ్ చేసుకొని, "ఐ లవ్ యూ" అంటాడు. సిరి కూడా లక్ష్మిని హగ్ చేసుకొని, "ఐ లవ్ యూ" చెప్తుంది. ఇక లక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్తూ సిరికి బాయ్ చెప్పి లక్ష్మి సిరికి ముద్దు పెట్టుకుంటుంది. ఇక సిరి హరికృష్ణ బాయ్ అని హరిని ఉడికిస్తూ ఉంటుంది. మరోవైపు పద్మాక్షికి ఫోన్ రావడంతో బయటికి వస్తుంది. శాస్త్ర అడ్మిషన్ తీసుకొని ఇంటికి బయలుదేరుతుంది. పద్మాక్షి సిరి దగ్గరికి వచ్చి నిల్చొని లక్ష్మి ఆటో ఎక్కడం చూసి షాక్ అయిపోతుంది. ఆటో దగ్గరికి వెళ్తే టైంకి ఆటో వెళ్ళిపోతుంది. అది లక్ష్మియేనా కాదా అని పద్మాక్షి కంగారు పడుతుంది. వెంటనే రౌడీలకు కాల్ చేసి, "ఆ రోజు లక్ష్మిని చంపేశావా లేదా" అని అడుగుతుంది. "అమ్మ తోడు మేడం, నేను లక్ష్మిని చంపేసి చెరువులో పడేశా" అని అంటాడు. దాంతో పద్మాక్షి, "నేను లక్ష్మిని చూసినట్లు భ్రమపడ్డా" అనుకుంటుంది. శాస్త్ర రావడంతో ఇంటికి వెళ్ళిపోతారు. ఇక మరోవైపు విహారి హరికృష్ణ కంపెనీని మళ్ళీ సక్సెస్ చేయడానికి బోర్డు మీటింగ్ పెట్టి మాట్లాడుతూ ఉంటాడు. అందరూ ప్రజెంటేషన్ ఇస్తారు. అంబిక, సుభాష్ దాన్ని ఎలా దెబ్బ కొట్టాలా అని ఆలోచిస్తూ ఉంటారు. ఇక లక్ష్మి చెక్కును తిరిగి వచ్చి ఇచ్చేయడానికి విహారీ కంపెనీకి వస్తుంది. లక్ష్మిని సెక్యూరిటీ అతను ఆపి, "అపాయింట్మెంట్ ఉంటేనే లోపలికి వెళ్ళాలి" అని అంటాడు. ఇక "సార్ ఉన్నారా" అని లక్ష్మి అడుగుతుంది. "ఉన్నారు మేడం" అని సెక్యూరిటీ చెప్పడంతో లక్ష్మి లోపలికి వెళ్తుంది. ఇక లక్ష్మి ఆఫీస్‌లోకి వెళ్తుంది. చారుకేశవ బయటే ఉంటాడు. కానీ లక్ష్మిని చూడడు. లక్ష్మి నేరుగా మీటింగ్ దగ్గరికి వెళ్ళి, "అందరికి ఇక్కడ బాస్ ఎవరు" అని అడుగుతుంది. అందరూ విహారిని చూపిస్తారు. ఇక లక్ష్మి విహారి ముందు నిల్చొని, "మీకు డబ్బు ఉండొచ్చు. ఆ డబ్బు వల్ల వచ్చే పొగరు కూడా ఎక్కువ ఉండొచ్చు. చేసిన సాయానికి డబ్బుతో వెలకట్టొచ్చు. కానీ డబ్బుతో వెలకట్టలేనివి చాలా ఉంటాయి. వాటి కోసం మీరు ఎన్ని కోట్లు పెట్టినా కొనలేరు. మా సాయానికి వెలకట్టి మా ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తామంటే ఈ డబ్బు గడ్డిపోచతో సమానం" అని చెక్కుని విహారి మొహం మీద కొడుతుంది. "ఇంకెప్పుడు సాయం చేసిన వాళ్ళకి ఇలా ముష్టి వేసి అవమానించకండి" అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది లక్ష్మి. అయితే లక్ష్మి, విహారి ఎదురెదురుగా ఉన్న అది ప్రజెంటేషన్ రూమ్ కావడం, అప్పటికే అక్కడ ప్రజెంటేషన్ జరగడంతో అందరూ లైట్స్ ఆపేసి ఉంటారు. అందుకే లక్ష్మి, విహారి ఒకరినొకరు చూసుకోరు. ఇక లక్ష్మి వెనకాలే విహారి వెళ్ళి, "ఎక్కడా" అని అనుకుంటాడు. మనసులో తనది కనకం గొంతులాగే ఉంది కానీ కనకం కాదు. ఎందుకంటే కనకానికి పిల్లలు లేరు అని విహారి అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు అంబిక, సుభాష్‌ల రౌడీ ఒకరు ఆఫీస్ దగ్గర నుంచి లక్ష్మి వెళ్ళడం చూసి లోపలికి వెళ్ళి అంబిక, సుభాష్‌లకు ఆ అమ్మాయి వచ్చిందని చెప్తారు. అంబిక, సుభాష్ మొత్తం చూసినా ఎక్కడ కనిపించరు. దాంతో సీసీటీవీ ఫుటేజ్ చూస్తే ఎవరో తెలుస్తుందని అంబిక, సుభాష్ వెళ్లి ఫుటేజ్ చూస్తారు. ఫుటేజ్ మొత్తం చూస్తారు కానీ లక్ష్మి మొహం కనిపించదు. ఎలా అయినా లక్ష్మిని కనిపెట్టాలి అని అనుకుంటారు సుభాష్, అంబికలు. ఇక మరోవైపు సహస్ర, పద్మాక్షి, సిరి వెళ్తున్న కారు సడెన్‌గా ఆగిపోతుంది. సహస్ర కిందికి దిగి చూస్తుంది. పద్మాక్షి కారులో ఉంటే సిరి డోర్ తీసి, "ఏ పద్దు, కారు దిగి అమ్మకు సాయం చెయ్యు. ఇటు పుల్ల తీసి అటు పుల్ల పెట్టవు. ఏమైనా అంటే గుడ్లగుబ్బలా చూస్తావని" సిరిని వాళ్ళ అమ్మకి సాయం చేయడానికి వెళ్తుంది. ఇక పద్మాక్షి కాస్త దూరం వెళ్లి చెట్టు కింద లక్ష్మి గురించి ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇంతలో లక్ష్మి పద్మాక్షి దగ్గరికి వచ్చి మీద చెయ్యి వేస్తుంది. పద్మాక్షి చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. "ఏంటి పద్మాక్షి అమ్మ, రాను అనుకున్నారా? రాలేననుకున్నారా? మీకు చేసిన పని తెలిసిపోతుందని అనుకున్నారా? ఎందుకు నన్ను చంపడానికి ప్రయత్నించారు చెప్పు. ఏం చేశానో చెప్పు" అని లక్ష్మి అడుగుతుంది పద్మాక్షిని. "నేనేం చేయలేదు అని నాకేం తెలియదు" అని పద్మాక్షి అంటుంది. "నన్ను చూడగానే వణికిపోయావు. చెమటలు పట్టేశాయి. ఏదో కొంప ముంచే పని చేసుంటావు. నువ్వు నీ కుట్రలు నాకు తెలియదనుకున్నావా? నీ కూతురు జీవితం కోసం ఎవరి జీవితమైనా నాశనం చేయడానికి ముందు ఉంటావు. ఇన్ని రోజులు నన్ను చూస్తే కోపంతో ఊగిపోయి చిరాకు పడి నన్ను కొట్టి నువ్వు ఇప్పుడేం చేయడం లేదు. నోటి మాట పెగలడం లేదు. ఏమేం చెప్పు" అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. "ఏం లేదు. నేను మామూలుగా ఉన్నాను" అని పద్మాక్షి అంటుంది. "లేదమ్మా, నువ్వేదో చేశావు. మర్యాదగా చెప్పు" అని అంటుంది పద్మాక్షితో లక్ష్మి. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.